Hi guys, today we are discussing about లాజికల్ ఆపరేటర్స్. లాజికల్ ఆపరేటర్స్ గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. లాజికల్ ఆపరేటర్స్ ఎందుకు ఉపయోగిస్తారు, వీటిని ఎందుకు ఉపయోగిస్తారంటే మనం ఏదైనా టూ వాల్యూస్ టూ కండిషన్స్ని కంబైన్ చేయడం కోసం, అంటే కలపడం కోసం ఈ లాజికల్ ఆపరేటర్ని ఉపయోగిస్తారనమాట. వీటిని ఫర్ ఎగ్జాంపుల్ A=10 B=15 అనుకున్నాం, వేరే వాల్యూస్ ఇచ్చినాం అనుకోండి. ఈ రెండు వాల్యూస్ని మనం కంబైన్ చేయాలన్నమాట. వీటిని కోసం మనం ఆ లాజికల్ ఆపరేటర్స్ని ఉపయోగిస్తారనమాట. మొత్తాన్ని లాజికల్ ఆపరేటర్స్లో మొత్తం 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ వన్ వచ్చేసి అండ్, ఆర్, నాట్. దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ లాజికల్ ఆపరేటర్స్ ఇన్ పైథాన్ అనమాట. వీటిని మనం 1 by 1గా డిస్కషన్ చేద్దాం. ఫస్ట్గా మనం అండ్ ఆపరేటర్స్ని ఉపయోగిస్తాం. అండ్ ఆపరేటర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూస్ తీసుకున్నాం అనుకోండి. ఏ వాల్యూ A = సంథింగ్ 5 తీసుకుందాం. B = 6 తీసుకుందాం. ఇప్పుడు మనం ఇవి రెండింటిని కంబైన్ చేయాలన్నమాట. ఈ రెండింటిని మనం కంబైన్ చేసుకోవాలి. ఒకే లైన్లోనే మనము ప్రింట్ చేయడానికి కోసం ట్రై చేయాలన్నమాట. మనం అండ్ ఆపరేటర్ని ఉపయోగిస్తాం అనమాట. ప్రింట్ అండ్ ఆపరేటర్స్, లాజికల్ ఆపరేటర్స్లో కూడా మనం ఆన్సర్స్ ట్రూ ఆర్ ఫాల్స్ కానీ మన అవుట్పుట్కి ట్రూ ఆర్ ఫాల్స్లోనే మనకి రిజల్ట్ చూపిస్తుంది అనమాట. A greater than or equal to greater than 6 అనుకోండి. అండ్ ఆపరేటర్ని ఉపయోగించి మళ్ళీ B <7. మనకు ఇప్పుడు 2 ఆపరేటర్స్ని ఒకే దాంట్లోనే ప్రింట్ చేస్తాం అనమాట. కంబైన్ చేస్తున్నాం అనమాట. ఏ వాల్యూని B వాల్యూని ఒకేసారి మనము కంబైన్ చేసి వాటిని మనకి రిజల్ట్ చూపిస్తాం అనమాట. చూడండి ఆన్సర్ ఏముంటుంది, ఫాల్స్. ఫాల్స్ ఎందుకు వచ్చింది? A గ్రేటర్ దెన్ 6 అన్నాము. ఇక్కడ ఏముంది, 5. ఈ 6 అనే వాల్యూకి గ్రేటర్ దెన్ అంటే 6 కన్నా పెద్దది అంటున్నాం. తప్పు. దానికి ఫాల్స్ అని వచ్చింది అనమాట. ఇక్కడ చూడండి B వాల్యూ అంతా 6. B వాల్యూ అనేది 6, బట్ 7 కన్నా 6 కన్నా 7 పెద్దది అంటున్నాం. ట్రూ కానీ మనకి ఫాల్స్ అనే ప్రింట్ చేసింది. ఎందుకు? మనం అండ్ టేబుల్ చూసుకుంటే, అండ్ ట్రూత్ టేబుల్ తీసుకుంటే మనకి ఒక ట్రూ 2 ట్రూలు అయినప్పుడు మనకి ఆన్సర్ రిజల్ట్ అనేది ట్రూ వస్తుంది. ఒకసారి ట్రూ, రెండో వాల్యూలో ఫాల్స్ వచ్చినా కూడా మనకి ఫాల్స్ వస్తుంది. ఫస్ట్లో ఫాల్స్ మళ్ళీ ట్రూ వచ్చినా కూడా మనకి ఫాల్సే వస్తుంది. నెక్స్ట్ టైంలో మళ్ళీ ఫాల్స్ వచ్చినా కూడా మనకి అవుట్పుట్లో ఫాల్స్ అనేవి వస్తుంది. ఎప్పుడైతే రెండు వాల్యూస్ ట్రూ అయినప్పుడు మనకి అప్పుడు మాత్రమే ట్రూ వాల్యూ వస్తుంది. మిగతా అన్ని చోట్ల మనకి ఫాల్స్ అనేవి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ప్రింట్ A greater than 4 and B lesser than 8. ఇప్పుడు ఈ వాల్యూ చూద్దాం. A గ్రేటర్ దెన్ 4. అంటే ఇప్పుడు మనం ఏ వాల్యూని 4 కంటే పెద్దది అంటున్నాం. B వాల్యూని 8 కంటే చిన్నది అంటున్నాం. ఈ బోత్ కండిషన్స్ ఆర్ ట్రూ. ఇప్పుడు మాత్రమే మనకి అవుట్పుట్లో ట్రూ వస్తుంది. చూడండి, సెకండ్ చూడండి, ట్రూ అని వస్తుంది. ఇప్పుడు మాత్రమే ట్రూ వస్తుంది. ఏదైనా వేరే సింబల్గా తప్పు, అది 4కు బదులుగా
7, 8 ఇచ్చినా కూడా మన సరే ఒక్కసారి ఫాల్స్ అయినా సెకండ్ టైం ట్రూ అయినా కూడా మనకి ఫాల్స్ అనేది మనకి అవుట్పుట్ వస్తుందన్నమాట. సో ఇది అండ్ ట్రూత్ టేబుల్ అనమాట. సో దీని తర్వాత మనం ఆర్ వాల్యూ. సో ఆర్ అనే ఆపరేటర్ని చూద్దాం. సో ఆర్ అనే ఆపరేటర్స్ ఎలా ఎందుకు ఉపయోగిస్తారంటే ఆర్, సో ఆర్ లేక అనమాట, ఆరు లేక. సో అంటే ఈ కండిషన్ లేదా ఆ కండిషన్ చూద్దాం, ప్రాక్టికల్గా చూద్దాం. ప్రింట్ a greater than 6 or b lesser than 7. ఇప్పుడు గెస్ చేయండి ఆన్సర్ ఏమొస్తుందో చూద్దాం, అవుట్పుట్ చూద్దాం. సో ట్రూ. సో ఇందుకు కండిషన్స్ అనేవి ట్రూ వచ్చింది. సో ఇప్పుడు చూడండి, సో ఏ వాల్యూ ఏమిటి 5. సో 5 6 కంటే చిన్నది అంటున్నాం. సో అందుకోసమే అది ట్రూ ఈ కండిషన్. నెక్స్ట్ కండిషన్ ఏముంది బి. సో బి వాల్యూ ఉంది 6. సో 7 కంటే 6 పెద్దది అంటున్నాం, ఫాల్స్. కానీ అయినా కూడా మనకి ఆన్సర్లో ట్రూ వచ్చింది. ఎందుకు వచ్చింది? సో ఆర్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తాం కాబట్టి. సో ఎందుకంటే ఇది 2 కండిషన్స్కి ట్రూ అవ్వాల్సిన అవసరం లేదనమాట. సో జస్ట్ ఒక్కటి ట్రూ అయినా కూడా మనకి ఆన్సర్ రిజల్ట్ అవుట్పుట్ అనేది ట్రూ వస్తుంది అనమాట. ఇది ఆర్ ట్రూత్ టేబుల్ అనమాట. సో ఆర్ ట్రూత్ టేబుల్లో మనకి ఏమొస్తుందంటే, సో ఫస్ట్ వాల్యూ ట్రూ అయితే సెకండ్ వాల్యూ ట్రూ అయినా కూడా ట్రూ వస్తుంది. సో ఒకవేళ ఫస్ట్ వాల్యూ ఫాల్స్ అయితే సెకండ్ వాల్యూ ట్రూ అయినా ట్రూ వస్తుంది. సో ఫస్ట్ వాల్యూ ట్రూ అయినా సెకండ్ వాల్యూ ఫాల్స్ వచ్చినా ట్రూత్ అనే వస్తుంది. కేవలం ఫాల్స్ అని వచ్చినప్పుడు మాత్రమే మనకి ఫాల్స్ అని వస్తుంది. సో దీనిది సో ఆర్ లాజిక్ ఆపరేటర్ అని అంటారు అనమాట. సో మన ట్రూత్ టేబుల్కి ఆపోజిట్ అనమాట. సో ఆర్ అనేది సో ఎప్పుడైతే 2 టైమ్స్ ఫాల్స్ వస్తుంది అప్పుడు మాత్రమే ఫాల్స్ వస్తుంది. సో మిగతా అన్ని టైమ్స్లో ట్రూత్ అనే వస్తుంది అనమాట. సో దీన్ని ఆర్ ట్రూత్ టేబుల్. సో నెక్స్ట్ మనం నాట్ ఎందుకు ఉపయోగిస్తామంటే, సో నాట్ అనే ఆపరేటర్ని రివర్స్ చేయడానికి వస్తుంది. సో నాట్ ఎందుకు ఉపయోగిస్తామంటే వాల్యూస్ని రివర్స్ చేయడానికి కోసం రిజల్ట్ని రివర్స్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ c = ట్రూ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ c =